గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మన ప్రీవియస్ వీడియోలో ఆర్టీఈ 2009 గురించి చిన్న ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మేబీ ఈ వీడియోస్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి కొంచెం చిన్న మొత్తంలో హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతో మాత్రమే చేయడం జరుగుతుంది. ఆర్టీఈ 2009 చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మనకి పిఐఈలో మనకి ఇంపార్టెంట్ టాపిక్ అండ్ డిఫికల్ట్గా కూడా ఉంటుంది. ఈ ఇయర్స్ కానీ పాయింట్స్ కానీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉన్న టాపిక్. సో మనం చిన్నగా వీడియోస్లో కొంచెం టాపిక్ పెద్ద మొత్తంలో నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు వీడియోలో నిన్న క్లాస్ కొంచెం కంటిన్యూషన్ చేస్తే కనుక ఈ ఆర్టీఈ 2009 అనేది మనకి ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చింది మన భారతదేశంలో అంటే April 1, 2010 నుంచి అమల్లోనికి రావడం జరిగింది. ఓవరాల్గా మొత్తం అన్ని కంట్రీస్లో చూసినప్పుడు అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏమిటి అంటే చిలీ దేశంగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా మన రాష్ట్రంలో అగ్రస్థానంలో ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని నిర్వర్తించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ అని చెప్పొచ్చు. తర్వాత ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని మన దేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని మనం మాట్లాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. టుమారో వీడియోలో మనం ఇంకొక క్లాస్తో మళ్ళీ కలుద్దాం.